ఎన్టీఆర్ గారికి సిగ్గు లేదా శరం లేదా అని చెప్పేసి అనడానికి తన స్థాయి ఏంటిది అసలు? తన స్థాయి ఏంటిది ఎన్టీఆర్ ని అలా అనడానికి? ఎంతో మంది నెగిటివ్ కామెంట్స్ చేసి నెగిటివ్ రివ్యూలు ఇస్తేనే ఓజీ సునామీని ఎవరు ఆపలేకపోయినారు. అలాంటిది ఒక కాంతారా చాప్టర్ 1 వచ్చింది, ఓజీని ఎప్పుడు ఆపలేదు. మన గురించి తప్పుగా చూపెడితే, మన దేశం గురించి తప్పుగా చూపెడితే, మన రాష్ట్రం గురించి తప్పుగా చూపెడితే, మన భాష గురించి తప్పుగా చూపెడితే, మన జాతి గురించి తప్పుగా చూపెడితే, ఆ తెలుగు సినిమాలు తెలుగులోనే రిలీజ్ చేసుకొని ఇక్కడే రిలీజ్ చేసుకొని మన డబ్బాలు కొట్టుకుంటే ఏం లాభం? మన సినిమాలు బయటికి పోతున్నాయి కదా. మన తెలుగు సినిమా ఆ స్టామినా అనేది బయట తెలిసిపోతుంది. తెలుగు సినిమా అనేది ఒకటి ఉంది అని చెప్పేసి బయట తెలుస్తుంది. హలో ఫ్రెండ్స్, అక్టోబర్ 2న కాంతారా చాప్టర్ 1 మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. అయితే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. దానికి మన జూనియర్ ఎన్టీఆర్ గారు అతిథిగా వెళ్లారు. అయితే దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఈ రోజు టాపిక్ వచ్చేసి, ఒక యూట్యూబ్ వీడియో చూశాను. అందులో థంబ్నెయిల్ ఏం క్రియేట్ చేసిందంటే, ఎన్టీఆర్ నీకు సిగ్గుందా శరం ఉందా అని చెప్పేసి ఒక థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసిండు మహానుభావుడు. దానిలో మళ్ళీ ఏముందా మ్యాటర్, అసలు ఎందుకు అలా అంటున్నాడు అని చెప్పేసి నేను క్లిక్ చేస్తే ఏమైందనంటే, దాంట్లో కన్నడ వాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీని బైకాట్ చేస్తున్నారు. ఏ సినిమాలు అక్కడ నడవనివ్వట్లేదు. అలాంటిది మనం ఎందుకు కాంతారా చాప్టర్ 1ని ఇక్కడ నడవనివ్వాలి, ఇక్కడ కూడా మనం బైకాట్ చేద్దాము అని చెప్పేసి ఒక టాపిక్ అయితే తీసుకొచ్చిండు తను మాట్లాడింది. దాంట్లో కొన్ని కామెంట్లు కూడా వచ్చినాయి. కామెంట్లు కూడా మనం చదువుకుందాము, చూస్తాము. కొంతమంది పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు, కొంతమంది నెగిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. అయితే తను ఇంకేమన్నాడంటే, సిగ్గు శరం ఉన్నోళ్ళు అయితే ఆ సినిమా చూడొద్దు, నేను చూడను అని చెప్పేసి తను కామెంట్ చేస్తున్నాడు. అయితే ఆ అన్నకు చెప్తున్నాను, నేను సినిమా లాగా చూడండి, సినిమాని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి, ఒక నాలెడ్జ్ తీసుకోవడానికి ట్రై చేయండి సినిమా నుండి. కానీ సినిమాని ఒక భాష పరంగా, ఒక ప్రాంత పరంగా, ఒక దేశం పరంగా, ఒక ఏరియా పరంగా వేరు మాత్రం చేయకండి. ఓకేనా? ఇండియాలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా కానీ అందరం మనం దానికి సపోర్ట్ చేయాలి. ఓకే, ఇండియన్ సినిమాని వరల్డ్ లెవెల్లో ఫేమస్ చేయడానికి మనం ట్రై చేయాలి. ఇప్పుడు మన తెలుగు సినిమాలు మన వేరే లాంగ్వేజ్లలో కూడా హిట్ అయినాయి. ఇప్పుడు మామూలుగా బాహుబలి కానీ, పుష్ప కానీ, నిన్న రిలీజ్ అయిన ఓజీ కానీ, ఓజీ అంటే ఎక్కువ ప్రమోషన్ చేసుకోలేదు అనుకో బయట. మిగతా ఏంటి కల్కి కానీ, సాహో కానీ, సలార్ కానీ, ఈ సినిమాలన్నీ మనకి బయట బాగా నడిస్తేనే ఇక్కడ కలెక్షన్స్ అనేవి వచ్చినాయి. అలా అని చెప్పేసి బయట వాళ్ళు కూడా అనుకుంటే, ఇప్పుడు సపోజ్ బాలీవుడ్ లో హిందీ వాళ్ళు అనుకుంటే తెలుగు సినిమాని బైకాట్ చేసేద్దాము, తెలుగు సినిమాలు చూడొద్దు అని అనుకున్నారు అనుకోండి, మనం గర్వంగా చెప్పుకోవడానికి ఏ సినిమాలు ఉండవు. మాక్సిమం ఒక 400-500 కోట్లు వసూలు చేసే సినిమాలు తప్ప మనకి 200-2000 కోట్లు అని గర్వంగా చెప్పుకునే బాహుబలి సినిమా ఉండేది కాదు. 1800 కోట్లు చెప్పుకునే మన పుష్ప 2 ఉండేది కాదు. 1200 కోట్లు అని చెప్పుకునే మన కల్కి ఉండేది కాదు. మిగతా సలార్ 700-800 చెప్పుకునే సలార్ మూవీ ఉండేది కాదు. వాళ్ళకి కూడా, బాలీవుడ్ వాళ్ళకి కూడా ఇప్పుడు మన దగ్గర రిలీజ్ చేస్తేనే ఎనిమల్ హిట్ అయింది. అన్ని లాంగ్వేజ్లలో హిట్ అయితేనే కలెక్షన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మన కన్నడలో KGF 2 అది బాలీవుడ్ నుండి హిట్ ఇస్తేనే, బాలీవుడ్ వాళ్ళు హిందీ ఆడియన్స్ దాన్ని చూస్తేనే అంత కలెక్ట్ చేసింది. అది 1200 కోట్లు మామూలుగా కన్నడ నుండి రాలేదు. కన్నడ చిన్న ఇండస్ట్రీ. తను కూడా అదే అన్నాడు, చిన్న ఇండస్ట్రీ మన పెద్ద ఇండస్ట్రీ చిన్నది పెద్దది కాదండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను మన తెలుగు వాళ్ళ కోసం నేను సపోర్ట్ చేస్తాను. తెలుగు అంటే నాకు చాలా అభిమానం ఉంది, చాలా అభిమానం ఉంది. కానీ సినిమాని సినిమాలాగా చూడండి. తెలుగు వాళ్ళని ఎవరేమన్నా నేను మాత్రం సహించలేను, నాకు కోపం వస్తుంది. కానీ వాళ్ళు ఏమనలేదు. వాళ్ళు కాంతారా చాప్టర్ 1 ప్రమోషన్ కోసం వచ్చేళ్ళు. దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏమన్నారంటే, నేను కన్నడలోనే మాట్లాడతాను, నువ్వు జూనియర్ ఎన్టీఆర్ ట్రాన్స్లేట్ చేస్తాడని చెప్పేసి ఒక మిస్టేక్ అయితే చేసిండు మన రిషబ్ శెట్టి గారు. అలాంటిది చేయకూడదు. ఇప్పుడు స్టార్ హీరో తను జూనియర్ ఎన్టీఆర్ గారిని ట్రాన్స్లేటర్ గా అసలు చూడడం అనేది కొంచెం బాగాలేదు. అదొకటి నాకు నచ్చలేదు. మిగతాది మామూలుగా సినిమా ప్రమోషన్ కోసం వచ్చిండు, సరే ప్రమోషన్ చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు రిషబ్ శెట్టి అయితే వ్యతిరేకంగా, తెలుగు ఆడియన్స్ వ్యతిరేకంగా అయితే ఏం మాట్లాడలే కదా. కాంతారా చాప్టర్ 1 ఎందుకు బైకాట్ చేయాలా? ఇంతకుముందు KGF 2 ఎందుకు బైకాట్ చేయలేదు? KGF 1 ఎందుకు బైకాట్ చేయలేదు? అంతగానం మీకు అనిపిస్తే మిగతా సినిమాలన్నింటినీ బైకాట్ చేయాలి. ఇప్పుడు మొన్న ఎందుకు కూలీ సినిమా రిలీజ్ అయింది, ఇక్కడ 70 కోట్ల వసూలు అయితే వచ్చినాయి మనకి. తెలుగు ఇండస్ట్రీ నుండి 70 కోట్లు మనం కూలీ సినిమాకి అయితే ఇవ్వడం జరిగింది. మరి కూలీ సినిమాని ఎందుకు బైకాట్ చేయలేదు బై? అంతకుముందు తమిళ సినిమాల్ని మనము ఆదరిస్తున్నాము. మన తెలుగు వాళ్ళ మంచిదనం ఏంటంటే, సినిమా బాగుంటే చాలు, కంటెంట్ ఉంటే చాలు, స్టోరీ ఉంటే చాలు, మనము ఫుల్ గా ఆదరిస్తాం సినిమాల్ని. అలానే ఉండండి, ఓకేనా? ఒకరి పైన మనలో ద్వేషంతో, ఇప్పుడు వాళ్ళు కనుక గడ్డి తిన్నారని చెప్పేసి వాళ్ళు మన సినిమాల్ని బైకాట్ చేసారని చెప్పేసి మనం మన సినిమాలు
వాళ్ళ సినిమాల్ని బైకాట్ చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉండదు. అలా అని చెప్పేసి అభిమానాన్ని చంపుకొని మాత్రం బతకద్దు. అభిమానంగానే ఉండాలా. మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని చంపుకొని మాత్రం బతకద్దు. వాళ్ళు ఎప్పటి వరకైతే మనల్ని ఏం అననంత వరకు మనము ఏం అనకుండానే ఉందాము. సినిమాని సినిమా లాగానే చూడండి. ఇంకా విషయానికి వస్తే కాంతారా చాప్టర్ 1 కాంతారా సినిమా తర్వాత వస్తున్నటువంటి సినిమా ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. సినిమా బాగాలేకపోతే ఎవరు చూడరు. బైకాట్ చేయాల్సిన అవసరం కూడా లేదు దానికి. ఇంకా దానిలో కొన్ని కామెంట్లు వచ్చినాయి. ఏమొచ్చినాయి, ఇప్పుడు ఓజీ సినిమాకి ఏంటి క్రేజ్ అనేది తగ్గిపోతుంది, కలెక్షన్స్ తగ్గిపోతాయి, అందుకే అతను ఆ వీడియో చేసిండు, తను ఓజీకి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేసిండు. ఎంతో మంది నెగిటివ్ కామెంట్స్ చేసి నెగిటివ్ రివ్యూలు ఇస్తేనే ఓజీ సునామీని ఎవరు ఆపలేకపోయినారు. అలాంటిది ఒక కాంతారా చాప్టర్ 1 వచ్చింది, ఓజీని ఎప్పుడూ ఆపలేదు. అర్థమైందా? ఓజీ అంతే. అది ఒక సింగిల్ లాంగ్వేజ్ లోనే వచ్చి 150 CR డే 1 కొట్టిందంటే దాని స్టామినా ఏంటిది, పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటిది అనేది అర్థమైపోతుంది. అలాంటి కాంతారా చాప్టర్ 1 వచ్చేసి మనకి అది రావడం వల్ల దీని క్రేజ్ తగ్గిపోతుంది. ఆల్రెడీ కలెక్షన్స్ రావాల్సినవి వచ్చేసినాయి. ఇంకా 3 రోజులు ఉన్నది కాంతారా చాప్టర్ 1 రావడానికి. ఆ లోపే మనకు ఆల్రెడీ మాక్సిమం కలెక్షన్స్ రావాల్సినవి వచ్చేసినాయి. తర్వాత కూడా మనకుండే థియేటర్లు మనకు ఉంటాయి, పవన్ కళ్యాణ్ గారికి ఉండే థియేటర్లు మనకు పవన్ కళ్యాణ్ గారికి ఉంటాయి, ఓజీకి ఉంటాయి, కాంతారా చాప్టర్ 1 ఉండేటివి కాంతారా చాప్టర్ 1 ఉంటాయి. కాకపోతే కాంతారా చాప్టర్ 1 ఎక్కువ క్రేజ్ ఎక్కడ ఉందని అంటే మామూలుగా బాలీవుడ్ లో ఉంది. బాలీవుడ్ లో కాంతారా హిట్ అయింది కాబట్టి కాంతారా ఫస్ట్ రీజనల్ లాంగ్వేజ్ గా వచ్చి తర్వాత మళ్ళా ఆల్మోస్ట్ ఒక 1 month వరకు డైలీ 10 కోట్లు డైలీ రెగ్యులర్ గా 10 కోట్ల కలెక్షన్ ఇస్తే బాలీవుడ్ అప్పుడు అది 450 CR అయితే వసూలు చేయడం జరిగింది. మన తెలుగు నుండి ఏమి ఇవ్వలేదు దానికి. అలాంటిది మనము ఇట్లా దేశాలు పెంచుకోండి, నేతృత్వాలు పెంచుకొని ఇలా చేయడానికి అలాంటి వీడియోలు మాత్రం పెట్టకండి. ఎన్టీఆర్ గారికి సిగ్గు లేదా, శరం లేదా అని చెప్పేసి అనడానికి తన స్థాయి ఏంటిది అసలు? తన స్థాయి ఏంటిది? ఎన్టీఆర్ ని అలా అనడానికి. అభిమానులు బాధపడ్డారు, ఓకే, నేను కూడా బాధపడ్డా. ఎన్టీఆర్ అభిమాని అయితే కాదు, నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్. కాకపోతే ఏంటంటే యాజ్ ఏ మూవీ లవర్ గా నేను అందరి హీరోలని ఇష్టపడతాను. అంతేందుకు పుష్ప 2 హిట్ అయినప్పుడు నేను గర్వంగా చెప్పుకున్నా. నేను మొత్తం ఇట్లా అంటే కాలర్ ఎగరేసి మరీ చెప్పుకున్నా నేను. ఎందుకంటే మన తెలుగు సినిమా, మన తెలుగోడి సినిమా అని చెప్పేసి. రిషబ్ శెట్టి తను పర్సనల్ గా అయితే ఎవరిని ఏమనలేదు. తను మామూలుగానే తను వచ్చి ప్రమోషన్ చేసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ సినిమా నచ్చితే చూద్దాం, లేదంటే లేదు. నీకు నచ్చకపోతే నువ్వు మామూలు మొబైల్లో చూసుకో, లేదంటే నువ్వు పైరసీలో వస్తే దాంట్లో చూసుకో, లేదంటే టీవీలో చూసుకో, ఓటీటీలో చూసుకో. కానీ నువ్వు ఒకరిని అనడానికి మీకు సిగ్గుంటే చూడకండి, మీకు సిగ్గు లేకపోతే చూడండి అని చెప్పేసి అనడానికి నీకు అర్హత లేదు. మామూలుగా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అంతే, ఒక 5-6 వేల సబ్స్క్రైబ్లు 8 వేల సబ్స్క్రైబ్లు ఉన్న నువ్వే అంత మాట అంటే, మిగతా మామూలుగా లక్షల కొద్దీ ఉన్న వాళ్ళు జనాలని రాంగ్ వేలో మనము తీసుకెళ్లొద్దు. సినిమాని సినిమా లాగానే చూడండి, సినిమాని పాలిటిక్స్ చేయకండి. రిషబ్ శెట్టితోని పెద్ద మిస్టేక్ ఒకటి జరిగింది, మామూలుగా ట్రాన్స్లేట్ గా వాడుకున్నారు. అది అభిమానులకు కూడా నచ్చలేదు అంతే కదా, ఒకటి తప్ప. మిగతాది కాంతారా చాప్టర్ 1 ని బాగుంటే చూడండి, బాగలేకపోతే చూడకండి, అది మీ ఇష్టం. అది దానికి ఎవరు ఫోర్స్ చేయొద్దు, ఏమనద్దు. అయితే దానికి అయితే కొన్ని కామెంట్స్ వచ్చినాయి, దాన్ని చదువుదాము. చదవడానికంటే ముందు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కాంతారా చాప్టర్లు 100 వచ్చినా గానీ ఓజీ కలెక్షన్ కి ఏమి ఎఫెక్ట్ పడదు. ఓజీ కలెక్షన్ కి ఏమి ఎఫెక్ట్ పడదు, ఓకేనా? ఓజీ కలెక్షన్ కి ఎఫెక్ట్ పడ్డా గానీ పవన్ కళ్యాణ్ గారు ఏం బాధపడరు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా మేము ఏం బాధపడము, ఓకేనా? అన్ని సినిమాలు ఆడాలి, అందరి సినిమాలు నడవాలి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అనుకునే రకము పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అంతే. కాబట్టి అన్ని సినిమాలని ఆడాలి, సినిమా బాగుంటే చూడండి, సినిమా బాగపోతే చూడకండి. అయితే ఆ వీడియోస్కి వచ్చిన కొన్ని కామెంట్లన్నీ నేను చదివి వినిపిస్తాను. నాకు అనిపించింది నేను చెప్తాను, మీకు అనిపించింది మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నా ఉద్దేశం నేను చెప్తాను. మీ సినిమాస్ హిట్ అవ్వట్లేదని పక్కన మూవీస్ మీద పడి ఏడుస్తున్నారు. యాక్చువల్ గా ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరో కానీ ఓజీ సినిమాకి అపోజిట్ గానైతే మాట్లాడుతున్నారు. ఓజీ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరిపైన పడి ఏడవరు, ఓకేనా? వాళ్ళ మీద పడి ఇంకొకరు ఏడుస్తారు తప్ప వాళ్ళు ఒకరిపైన పడి ఏడవరు. ఎందుకంటే మేము పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకున్నాము. పవన్ కళ్యాణ్ గారు 10 మంది బాగుపడితే చూడాలనుకుంటాడు, కానీ 10 మంది ఏడిస్తే ఆనందపడాలని చెప్పేసి ఏ రోజు అనుకోడు. 10 మందికి హెల్ప్ చేసేటో తప్ప, 10 మందికి సాయం చేసేటోడు తప్ప, 10 మంది బాగుంటే చూడాలనుకున్నట్టు తప్ప, ఎవరైనా మామూలుగా నాశనం అయితే చూడాలని అనుకున్నట్టు కాదు. ఈ కామెంట్ చేసిన వాళ్ళకి చెప్తున్నా, ఓకే. ఇంకో కామెంట్ చదువుతాము. మనోళ్ళకి అలాంటి విషయాలలో యూనిటీ ఉండదు, మనోళ్ళని మనమే తక్కువగా చేసి చూస్తారు.
దీనిలో తక్కువగా చేసి చూడడానికి ఏం లేదు బ్రో. సినిమాని సినిమాలాగా చూడండి, మీకు నచ్చితే చూడండి. మనోళ్ళు ఎవరు ఇప్పుడు తను వచ్చేసి మన హీరోస్ ని ఏమనలేదు, మనల్ని ఏమనలేదు, మన తెలుగు భాషని కించపరచలేదు, ఏం చేయలేదు. తను సింపుల్ గా వచ్చి తను ప్రమోషన్ చేసుకొని తను వెళ్ళిపోయాడు. ఏదైనా కామెంట్ చేస్తే మన తెలుగు వాళ్ళని కించపరిచినట్టుగా మాట్లాడితే, మనల్ని కించపరిచినట్టుగా మాట్లాడితే, మన హీరోస్ ని కించపరిచినట్టుగా మాట్లాడితే అప్పుడు మనం రియాక్ట్ అవ్వడంలో ఏదో అర్థం ఉంది. ఓకేనా బ్రో? యూనిటీ అంటే గుర్తొచ్చింది. యూనిటీ అనేది మిగతా విషయాలలో చూపెట్టండి, ఈ విషయంలో కాదు. ఫ్యాన్స్ వాళ్ళు సినిమాలు ఈ విషయంలో యూనిటీ చూపెట్టకండి, మిగతా విషయాలలో యూనిటీ చేయండి. 10 మందికి సాయం చేయడానికి యూనిటీ చూపెట్టండి, ఏదన్నా 10 మంది కలిసి ఏమన్నా డెవలప్ కావడానికి యూనిటీ చూపెట్టండి, అలాంటి విషయాలలో యూనిటీ చూపెట్టండి. కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం యూనిటీ అవసరం లేదు. తెలుగు మూవీస్ కన్నడ బాయ్కాట్ చేస్తున్నారు, ఓకే మాట్లాడుకుందాం. సరే, తెలుగు మూవీస్ కన్నడ వాళ్ళు బాయ్కాట్ చేస్తున్నారు, అయినా కానీ అక్కడ నడుస్తున్నాయి కదా. ఇప్పుడు ఇది కూడా నడిచింది కదా, ఏంటిది ఓజీ సినిమా కూడా నడిచింది. ఓకే, వాళ్ళు బాయ్కాట్ చేస్తున్నారంటే మొత్తానికి వాళ్ళు చూడట్లేదు కావచ్చు. ఓకే ప్రో వాళ్ళకి అంటే బుద్ధి అనేది లేదు, వాళ్ళు గడ్డి తింటున్నారు అనుకుంటాం. మనం కూడా గడ్డి తిందామా చెప్పండి? అలా బాయ్కాట్ చేస్తే ఏమొస్తుంది అర్థం కాదు. సినిమాలు చూడండి, సినిమా లాగా మాత్రమే చూడండి. వాళ్ళు బాయ్కాట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఏదో పర్సనల్ రీజనా, లేకపోతే పైనుండి ఏదో వచ్చిందా, ఏదో సరే బాయ్కాట్ చేసేసి చూసిన చూస్తూనే ఉన్నారు. దానిలో కూడా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సినిమా లవర్స్ మాత్రమే సినిమాని ఏ సినిమా అయినా కానీ బాగుంటే చూస్తారు. మిగతా వాళ్ళందరూ పొలిటిక్స్ పరంగా మాట్లాడుకునే వాళ్ళు, పాలిటిక్స్ చేసే వాళ్ళు సినిమాని పట్టుకొని వాళ్ళు మాత్రమే ఇలాంటి బాయ్కాట్స్ విషయానికి అయితే వస్తారు. మన సంస్కృతిని కానీ ఇప్పుడు సపోజ్ ఉంది, ఇప్పుడు కాంతార చాప్టర్ 1 మన ఇప్పుడు నేను హిందువుని, సరే మన సంస్కృతిని కానీ మన తెలుగు లాంగ్వేజ్ కానీ మన ఇండియన్స్ గురించి కానీ మన ఇండియా గురించి కానీ ఏమైనా తప్పుగా సినిమాలో చూపెట్టి ఉంటే అప్పుడు నువ్వు బాయ్కాట్ చేయి. ఆ సినిమా ఏంటిది అలాంటి ఏం లేకుండా నువ్వు దాన్ని బాయ్కాట్ చేస్తున్నావు అంటే అది అసలు రీజనే లేదు. అసలు మన గురించి తప్పుగా చూపెడితే, మన దేశం గురించి తప్పుగా చూపెడితే, మన రాష్ట్రం గురించి తప్పుగా చూపెడితే, మన భాష గురించి తప్పుగా చూపెడితే, మన జాతి గురించి తప్పుగా చూపెడితే అప్పుడు మన ఏంటిది హిందుత్వం, ఇప్పుడు మన దేవుళ్ళ గురించి తప్పుగా చూపెడితే అప్పుడు దాన్ని బాయ్కాట్ చేయాలి. మామూలుగా ఏంటిది సినిమా మన సినిమాలు వాళ్ళు ఆడనివ్వట్లేదు అని చెప్పేసి నువ్వు ఇక్కడికి ఈ సినిమాని బాయ్కాట్ చేస్తున్నా అంటే అది రాంగ్ విషయం. నువ్వు అసలు మూవీలు ఎవరివే కాదు, అసలు నువ్వు మూవీ రివ్యూ ఇవ్వడానికి అసలు పనికిరావు. ఓకే, థియేటర్లో ఓజీ మూవీ ఉండడం, కాంతార మూవీకి ఎన్టీఆర్ సపోర్ట్ చేయడం, ఈ రెండు జరగకపోతే దీని గురించి మాట్లాడేవారే కాదు. తమిళ వాళ్ళు మన మూవీస్ కి దేకరు, అయినా కూలీకి 70 కోట్లు ఇస్తాం. అదే సౌత్ వాళ్ళు మన మూవీస్ కంటెంట్ ఉంటే 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు ఇస్తారు, అయినా వార్ 2 మూవీకి మాత్రం ఫుల్ నెగటివిటీ చేస్తాం. యాక్చువల్గా ఏంటంటే దీన్ని బట్టి అర్థమైపోయింది, కామెంట్ బట్టి అర్థమైపోయింది తను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్. ఓకేనా? కూలీ మూవీకి 70 కోట్లు ఇచ్చినాం, వార్ 2 సినిమాకి యావరేజ్ గా నడిపించినాం అని చెప్పేసి టాక్ అయితే తీసుకొచ్చిండు. కాకపోతే ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే కూలీ మూవీ కంటే వార్ 2 మూవీ బాగాలేదు బ్రో, ఉన్నది చెప్తున్నా. ఎందుకంటే కూలీ మూవీ న్యాచురల్ గా కనబడుతుంది, అదే వార్ 2 మూవీ ఏంటి గ్రాఫిక్స్ పరంగా చాలా పెద్ద బిస్కెట్ అయిపోయింది. ఇద్దరు స్టార్ హీరోస్ బాలీవుడ్ లో, హృతిక్ రోషన్, మన దగ్గర జూనియర్ ఎన్టీఆర్ చాలా పెద్ద హీరో మన తెలుగులో, ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ కూడా తను. అయినా కానీ సినిమా నడవలేదని అంటే సినిమా హీరోలు చూసి పోయే రోజులు పోయినాయి బ్రో. అర్థమైందా? సినిమా స్టోరీ, కంటెంట్, డైరెక్షన్స్ అన్ని డిపార్ట్మెంట్ బాగుంటేనే అప్పుడు సినిమా హిట్ అవుతుంది. ఓన్లీ హీరోని చూసి సినిమాలు చూసే రోజులు చాలా 1980s 90s 2000 ఆ టైంలో హీరోస్ చూసి సినిమాలు చూసి అట్లా అప్పుడు కూడా స్టోరీ బాగుంటేనే హిట్ అయినాయి. ఇప్పుడు కూడా అదే స్టోరీ బాగుంటేనే హిట్ అవుతుంది, డైరెక్షన్ బాగుంటేనే హిట్ అవుతుంది. ఇక నార్త్ వాళ్ళ గురించి చెప్పాడు, సినిమా బాగుంటే ఏంది 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు ఇస్తారు. కాదు బ్రో, సినిమా బాగుంటే వాళ్ళు 1000 కోట్లు కూడా ఇస్తారు, 500 కోట్లు కూడా ఇస్తారు. మనం ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్ రోజు మనం థియేటర్స్ పైన ఎగబడి సినిమా చూస్తాం, తర్వాత మొత్తం సినిమా థియేటర్లన్నీ ఖాళీగా అయిపోతాయి. కానీ నార్త్ వాళ్ళు అలా కాదు, హిందీ ఆడియన్స్ అలా కాదు. ఫస్ట్ 3 days థియేటర్స్ అన్ని ఖాళీగా ఉంటాయి, తర్వాత మళ్ళీ థియేటర్స్ మెల్లమెల్లగా మౌత్ టాక్ని బట్టి పెరుగుతూ పోతుంటాయి. ఇంకో కామెంట్ కనుక చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ తల్లి కన్నడ వారు, చాలా మంది కన్నడ వాళ్ళు ఎన్టీఆర్ ను తమ వాణిగా చూస్తారు. మేబీ ఈ రీజన్ కావచ్చు, తను కర్ణాటక నుండి కాబట్టి మేబీ ఎన్టీఆర్ ని తన వాళ్ళగా చూసుకోవచ్చు, ఎన్టీఆర్ కూడా వాళ్ళ అభిమానం ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు, దానిలో ఏం తప్పు లేదు. కన్నడలో తెలుగు హీరోల సినిమాలు రిలీజ్ చేయకూడదు, తెలుగులో కన్నడ హీరోల సినిమాలు రిలీజ్ చేయకూడదు, ఎవరి లాంగ్వేజ్ లో సినిమాలు వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది. ఇది మరీ ఘోరంగా తయారైంది, మరీ ఘోరంగా ఉన్నాడు.
వాళ్ళ లాంగ్వేజ్ కాదు, ఇండియన్ మూవీస్ బ్రో ఇది. ఇప్పుడు హాలీవుడ్ మూవీస్ ఇక్కడికి వచ్చి హిట్ అయిపోతాయి. హాలీవుడ్ మూవీస్ ప్రతి కంట్రీలో రిలీజ్ అయితేనే సినిమాలు అంటే తెలిసిపోతుంది. టెక్నాలజీ అనేది డెవలప్మెంట్ కావడానికి ఒక దగ్గర, ఇప్పుడు నా ఇంట్లో నేను ఉంటే నేను బయటికి పోకపోతే నేను డెవలప్ అవుతానా? కాను కదా. అలానే మనం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలి, మన ఇండస్ట్రీ బయటకు వెళ్ళాలి. మనం ప్రతి ఒక్క విషయంలో మనం ముందుకు వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి, బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, బయట మన టాలెంట్, మన ఏంటి స్టామినా ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు మన తెలుగు సినిమాలు తెలుగులోనే రిలీజ్ చేసుకొని ఇక్కడే రిలీజ్ చేసుకొని మన డబ్బాలు కొట్టుకుంటే ఏం లాభం? మన సినిమాలు బయటకు పోతున్నాయి కదా. మన తెలుగు సినిమా ఆ స్టామినా అనేది బయట తెలిసిపోతుంది. తెలుగు సినిమా అనేది ఒకటి ఉంది అని చెప్పేసి బయట తెలుస్తుంది. అలాంటిది మన సినిమాలు మనమే రిలీజ్ చేసుకోవాలి. అలా అనుకున్నప్పుడు ఏపీ సినిమాలు ఏపీలో రిలీజ్ చేసుకోండి, తెలంగాణ సినిమాలు తెలంగాణ రిలీజ్ చేసుకోండి. అట్లెందుకు? అట్లా ఉండదు కదా. లాంగ్వేజ్ వైజ్ అట్లా ఏముంటది. మన పాన్ ఇండియా సినిమా వచ్చినప్పుడు మనం ఎక్కడైనా రిలీజ్ చేసుకో, దానిలో కంటెంట్ ఉండాలి. సినిమాలో కంటెంట్ ఉంటే ఏ లాంగ్వేజ్ లో పోయినా ఎక్కడ పోయినా కానీ నడుస్తూనే ఉంటది.